ఇక విశాఖలో డిఎస్సి పరీక్షలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. 2 సెషన్లలో పరీక్షలు నిర్వహించనున్నారు. ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో 1139 పోస్టులకు గాను 57,895 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 12 కేంద్రాలను ఏర్పాటు చేశారు. అభ్యర్థుల కోసం డిఈఓ కార్యాలయంలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశారు. యాక్చువల్గా అయితే ప్రిపేర్ అవడానికి టైం అయితే సరిపోలేదు. టైం మరికొద్దిగా ఇచ్చి సరిపోయేది, కానీ చాలా తక్కువ టైం అనమాట. సడన్గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఎగ్జామ్ డేట్స్ కూడా వెంటనే టైం అనేది సరిపోవట్లేదు. కానీ మరికొద్దిగా టైం ప్రిపరేషన్కి ఇచ్చి బాగుండేది. ఈ ప్రిపరేషన్ టైం అనేది మ్యాక్సిమం ఎవరికి కూడా సరిపోకపోవచ్చు నా ఉద్దేశం ప్రకారం. యాక్చువల్గా అయితే నేను ప్రస్తుతానికి ఎంప్లాయీనే, కానీ ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా నాకు టీచింగ్ ఫీల్డ్ అంటే ఇంట్రెస్ట్. ఇంతకుముందు నేను ఎంప్లాయీ కావకముందు టీచింగ్ చేసేవాడిని. శ్రీకాకుళం జిల్లా నుంచి నేను వైజాగ్లో ప్రజెంట్ ఉండి చదువుకుంటున్నాను అనమాట. డిఎస్సి కోసం ప్రిపేర్ అవుతూ ఉన్నాను. అయితే సడన్గా డిఎస్సి ప్రకటించారు. దానివల్ల కొద్దిగా మేము ఇబ్బంది పడ్డాము. అది 1 year నుంచి ఇస్తామని చెప్పి లాస్ట్కి వచ్చేటప్పటికి సడన్గా మాకు డిఎస్సి ప్రకటించడం వల్ల డిఎస్సి అభ్యర్థులందరూ కూడా కొద్దిగా ఇబ్బంది పడ్డారు. అటువైపు పేరెంట్స్ నుండి కూడా సపోర్ట్ ఉన్నప్పటికీ కూడా మేము ఎప్పటి నుంచో కూడా కోచింగ్లు తీసుకొని మధ్యలో ఈ కరోనా వల్ల కూడా స్టాప్ చేసి మళ్ళీ ఆఫ్ చేసి చాలా ఇబ్బందులు పడుతూ రూముల్లో ఉండి ఇప్పటికే చాలా ఎక్కువ మొత్తంలో డబ్బులు ఖర్చు చేసాం. అయినప్పటికీ కూడా డిఎస్సి ఇవ్వడం అనేది చాలామంది అభ్యర్థులకి ఒక మంచి భావనే, కానీ సడన్గా ఇవ్వడం అనేది చాలా అభ్యర్థులు కూడా నిరాశ చెందారు. ఎందుకంటే డిఎస్సి అనేది చాలా ఎక్కువగా సబ్జెక్ట్స్తో చదవలసినటువంటి కూడుకుని ఉన్నటువంటి ఒక ఎగ్జామ్ అన్నమాట. కాబట్టి డిఎస్సి అభ్యర్థులు చాలా కొద్దిగా నిరాశ చెందారు. దానివల్ల చాలా మట్టుగా లోకేష్ గారిని కలిసి అలాగే గవర్నమెంట్కి కూడా తెలియజేసి కొద్దిగా పోస్ట్ పోన్ చేయమని అందరూ కూడా చెప్పినప్పటికి కూడా 8 కార్యాల వల్ల వాళ్ళు కూడా సడన్గా మరి అనౌన్స్ చేసి జాబ్ వెంటనే రిక్రూట్ చేయడం జరిగింది. దీనివల్ల కొంత మట్టుకు నిరాశ చెందినప్పటికి కూడా కొంతమంది చదివే వాళ్ళందరూ కూడా ఉన్నతమైన స్థితిలో ఉండాలని డిఎస్సి అభ్యర్థులందరూ కూడా ముందుకు వెళ్తున్నారు. దాని గురించి